హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ జంపీ ఛానల్. నేను మీ జంపీ గౌడ్. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి. నేను వీడియో పెట్టగానే అప్డేట్స్ పొందండి. ఇది రెడ్మీ నోట్ 8 ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. దీని ప్రైస్ వచ్చేసి 10,000 లోపు పెట్టారు. ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి 4GB ప్లస్ 64GB వేరియంట్, దీని ధర వచ్చేసి 9,999 రూపాయలు. ఒక 6GB ప్లస్ 128GB వేరియంట్, దీని ధర వచ్చేసి 12,999 పెట్టారు. దీన్ని అయితే అమెజాన్లో మరియు ఎంఐ స్టోర్లో ప్రతి మంగళవారం సేల్కి తీసుకొస్తున్నారు. ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంది. డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొడక్ట్ చేయబడుతుంది. 6GB 128GB వేరియంట్. దీంట్లో ఉన్న యూజ్ చేసిన ర్యామ్ వచ్చేసి LPDDR4 ర్యామ్. ఇది బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో మెయిన్ కెమెరా వచ్చి 48 మెగాపిక్సెల్ కెమెరా f1.79 ఆపర్చర్తో వస్తుంది. దీనిలో సామ్సంగ్ సెన్సార్ యూజ్ చేశారు. సెకండ్ కెమెరా వచ్చేసరికి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ కెమెరా f2.2 అపర్చర్తో వస్తుంది. దీన్ని యూజ్ చేసి మనం 120 డిగ్రీ వైడ్ యాంగిల్ ఫొటోస్ అయితే తీయచ్చు. అండ్ థర్డ్ కెమెరా వచ్చేసరికి డెప్త్ సెన్సార్, ఇది 2MP కెమెరా, బొకే షాట్స్ తీయడానికి యూజ్ అవుతుంది. f2.4 అపర్చర్తో వస్తుంది. అండ్ నాలుగో కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మైక్రో షాట్స్ కోసం యూజ్ అవుతుంది. ఈ కెమెరా యూజ్ చేసి మనం 2 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో మనం ఫోటోస్ తీయచ్చు. అండ్ సెల్ఫీ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీంతో f2.0 అపర్చర్తో ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. దీంట్లో యూజ్ చేసిన బ్యాటరీ 4000 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇన్బాక్స్ 18W ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది. అండ్ ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో వస్తుంది. Adreno 610 GPUతో వస్తుంది. మనం ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. నా దగ్గర ఉంది IN మోడల్ 6GB ర్యామ్ 128GB ర్యామ్. ఇక్కడ IMEI నెంబర్స్ ఉన్నాయి. మేడ్ ఇన్ ఇండియా అని రాసింది. ఓకే, ఇప్పుడు నేను మీకు ఇది అన్బాక్స్ చేసి చూస్తాను. ఫస్ట్ ఇదైతే ఓపెన్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ మనకు ఇది కేస్ అనుకుంటా, ఇది సిమ్ ఎజెక్టర్ పిన్ కేస్ ఉంది. వారంటీ క్విక్ స్టార్ట్ గైడ్ ఏదైతే ఉంది. కేసులు ఇది ట్రాన్స్పరెంట్ కేస్ అనుకున్నాను. ఇది బ్లాక్ కలర్, లైట్గా బ్లాక్ కలర్లో ఉంది. ఇది నెక్స్ట్ అయితే మనకు హ్యాండ్ సెట్ ఉంది. నా దగ్గర అయితే బ్లాక్ కలర్ ఉంది. దీన్ని వాళ్ళు స్పేస్ బ్లాక్ అంటున్నారు. ఇప్పుడైతే ఫోన్ పక్కన పెట్టి ఇంకా బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. దీని ఫస్ట్ టైం షామీ వాళ్ళు బడ్జెట్ ఫోన్స్లో ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పాలి రెడ్మీ నుండి. ఇది వచ్చేసి 18W ఫాస్ట్ ఛార్జర్. ఇది 9W 2A ఇది అంటే 18W ఛార్జర్. ఇది దీంట్లో వచ్చేసి టైప్ సి కేబుల్ ఉంటుంది. టైప్ సి కేబుల్ ఇది. ఓకే, ఇప్పుడైతే ఇది పక్కన పెట్టి మనం ఒకసారి ఫోన్ అయితే చూద్దాం. ఇది రెడ్మీ నోట్ 8 ఫోన్. ఇది గ్లాస్ బాడీతో వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొడక్ట్ చేయబడుతుంది. ఈ ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు అయితే కొంచెం ప్రీమియం ఫీలింగ్ ఉంది. ఈ ఫోన్ లుక్ అయితే చూస్తే చాలా బాగుంది. ఈ ఫోన్ అయితే రెడ్మీ నోట్ 7S లాగే ఉంది, కానీ క్వాడ్ కెమెరా సెటప్ ఒకటే చేంజ్ ఉంది. ఇక్కడ కింద వచ్చేసి రెడ్మీ బ్రాండింగ్ వచ్చింది. సరే అయితే ఫోన్ని స్విచ్ ఆన్ చేసి చూద్దాం. దీనిలో పవర్ ఉందో లేదో. పవర్ అయితే ఉంది. రెడ్మీ పవర్డ్ బై Xiaomi అని వచ్చింది. ఒకసారి ఫోన్ ఫిజికల్ ఓరియా చూసుకుంటే ఫోన్ డిస్ప్లే వచ్చేసరికి 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే. ఇది మనకు పైన ఒక డాట్ నాచ్ ఉంది. దీంట్లో 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. పైన ఇయర్ పీస్ ఉంది. బాటంలో వచ్చేసరికి స్పీకర్ గ్రిల్ ఉంది, ఛార్జింగ్ పోర్ట్ ఉంది, అండ్ ప్రైమరీ మైక్రోఫోన్ అండ్ 3.5mm హెడ్ఫోన్ జాక్ ఉంది. టాప్లో ఇయర్ బ్లాస్టర్ ఉంది. సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. బ్యాక్ సైడ్ వచ్చి క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇది వర్టికల్ డిజైన్లో ఉంది. దీంట్లో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ పైన ఉంది. మెయిన్ కెమెరా వచ్చేసి సెకండ్లో ఉన్నది 48 మెగాపిక్సెల్ కెమెరా. ఇది థర్డ్ బొకే షాట్స్ కోసం యూజ్ అవుతుంది. ఇది డెప్త్ సెన్సార్. ఫోర్త్ వచ్చేసి మనకు మైక్రో షాట్స్ కోసం యూజ్ అవుతుంది. మైక్రో లెన్స్ ఇవి. మధ్యలో అయితే మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. సైడ్లో లెఫ్ట్ సైడ్ బాటంలో లెఫ్ట్ సైడ్ అయితే మనకు రెడ్మీ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. టాప్లో అయితే మనకు IR బ్లాస్టర్ ఉంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. రైట్ సైడ్ అయితే మనకి ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అండ్ పవర్ ఆన్ బటన్ ఉంది. లెఫ్ట్ సైడ్లో సిమ్ ట్రే ఉంది. మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. సిమ్ కార్డ్స్, ఒక మైక్రో SD కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంది దీంట్లో. మనం దీన్ని మైక్రో SD కార్డ్ యూజ్ చేసుకొని మనం 512GB వరకు మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఒకసారి అయితే ఫోన్ ఓపెన్ చేసి చూద్దాం. మనం ఇది MIUI 10తో వస్తుంది. ఇంకా అప్డేట్ అయితే రాలేదు. MIUI 11 ఇది నెక్స్ట్ మంత్లో వస్తుంది, డిసెంబర్లో. ఒకసారి అయితే చూద్దాం. డివైస్ నేమ్ వచ్చేసి రెడ్మీ అని ఉంది. మోడల్ నెంబర్ వచ్చేసి రెడ్మీ నోట్ 8 అని ఉంది. Android version 9 మీద రన్ అవుతుంది. సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ పైన వర్క్ అవుతుంది. MIUI 10.3.3 స్టేబుల్ వర్షన్. ఇది నా దగ్గర 6GB ర్యామ్. ఇది దీంట్లో అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ 4GB ర్యామ్ మనకు ఫ్రీ వస్తుంది. స్టోరేజ్ వచ్చేసరికి 128GB స్టోరేజ్. ఇది దీంట్లో అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ 111GB అయితే మనకు ఫ్రీ వస్తుంది. 111.04GB అయితే మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫ్రీ వస్తుంది. ఒకసారి మనం కెమెరా గురించి చూద్దాం. వీళ్ళు మనం కెమెరాని ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. ఈ బడ్జెట్ ఫోన్లో 48 మెగాపిక్సెల్ కెమెరాని వీళ్ళైతే యూజ్ చేశారని. కెమెరా ఇంటర్ఫేస్ అయితే అన్ని రెడ్మీ ఫోన్ లాగే ఉంది. 48 మెగాపిక్సెల్లో మనం 48 అల్ట్రా HD సాన్ అని వచ్చింది.
దీన్ని యూజ్ చేసి మనం 48 మెగా పిక్సెల్ ఫోటోలు అయితే తీసుకోవచ్చు. వీడియోస్ అయితే తీసుకోవడానికి లేదు. ఫోటో వచ్చేసి మనకు మైక్రో షాట్స్ అయితే తీసుకోవచ్చు 2 సెంటీమీటర్స్ వరకు. ఇప్పుడు ఈ సిమ్ ఎజెక్టర్ పిన్ మనం ఒకసారి ఫోటో తీసి చూస్తాను. 2 సెంటీమీటర్లో పెడితే మాత్రం ఫోకస్ అవుతుంది, కొంచెం బ్యాక్ తీసుకెళ్తే ఇది ఫోకస్ ఫేడ్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు. మ్యాక్రో మోడ్లో అయితే మనం వీడియోస్ కూడా తీసుకోవచ్చు. మనం ఇక్కడ మనం వైడ్ యాంగిల్లో కూడా వీడియో తీసుకోవచ్చు. 2x వరకు జూమ్ చేయొచ్చు. ఇది ఆప్టికల్ జూమ్ కాదు ఇది. ఇక్కడైతే వీడియో మనకి ఇక్కడ 4K 30 FPS వరకు మనం రికార్డ్ చేసుకోవచ్చు. 720 30 FPS 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. 1080p అయితే మనకు 60 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. స్లో మోషన్ అయితే 1080pలో మాత్రం 120 FPS వరకు మనం రికార్డ్ చేసుకోవచ్చు. 720pలో అయితే స్లో మోషన్ 120 FPS 240 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు రెడ్మీ నోట్ 8 నుండి తీసిన కొన్ని శాంపిల్స్ ఫోటోస్ అయితే చూడవచ్చు. ఇది బ్యాక్ కెమెరా నుండి తీసిన ఫోటో. ఇది వచ్చేసి బ్యాక్ కెమెరా నైట్ టైంలో తీసిన ఫోటో. ఇది వచ్చేసి మ్యాక్రో లెన్స్. ఇది మ్యాక్రో షాట్. ఇది కూడా మ్యాక్రో షాట్ చూడవచ్చు మీరు. ఇది వచ్చేసి వైడ్ యాంగిల్ కెమెరా నుండి తీసిన పిక్. ఇది వచ్చేసి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్. ఇప్పుడైతే మీకు కొన్ని శాంపిల్స్ మాత్రమే చూపించాను. నెక్స్ట్ నేను కెమెరా రివ్యూ చేస్తాను. దాంట్లో ఆ వీడియోలో అయితే మీకు డీటెయిల్గా చెప్తాను కెమెరా గురించి. మనం ఈ ఫోన్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడడానికి. డిస్ప్లే పరంగా మనకి ఇలాంటి కంప్లైంట్స్ అయితే ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. 10,000 లోపు వచ్చే ఫోన్స్ అన్నీ హెచ్డీ ప్లస్ డిస్ప్లేనే వస్తున్నాయి. ఇది కాకపోతే ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకు కొంచెం ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఇప్పుడు డిస్ప్లే ఎలా ఉందో చూడండి. ఒక వీడియో ప్లే అవుతుంది. డిస్ప్లే క్వాలిటీ చూడవచ్చు మీరు. ఇక్కడ డిస్ప్లే అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే. ఇది IPS LCDతో వస్తుంది. అండ్ ఈ ఫోన్ స్పీకర్ ఎలా వస్తుందో ఒకసారి మనం చెక్ ఇద్దాం. ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, మీరు వినండి. సౌండ్ అయితే బాగానే ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ లౌడ్గానే ఉంది. కాకపోతే ఇది స్టీరియో స్పీకర్స్ కాదు కాబట్టి అంత సౌండ్ అయితే మనం స్టీరియో మోడ్లో ఎంజాయ్ చేయలేం. నేను ఇయర్ ఫోన్స్ కూడా యూజ్ చేసి చూసాను. 3.5mm హెడ్ ఫోన్ జాక్ నుండి అయితే చాలా బాగుంది సౌండ్ అయితే. అక్కడైతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు మనకు. అండ్ రెడ్మీ నోట్ 8లో ఉన్న సెన్సార్ గురించి ఒకసారి చూసుకున్నట్టయితే లైట్ సెన్సార్ ఉంది, ప్రాక్సిమీటర్ అండ్ యాక్సిలరోమీటర్ అండ్ కాంపాస్, జైరోస్కోప్ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, IR బ్లాస్ట్ అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఒక్క సెన్సార్ని కూడా వీళ్ళు స్కిప్ చేయలేదు. అన్ని సెన్సార్స్ బాగానే వర్క్ చేస్తున్నాయి. నేను ఫింగర్ ప్రింట్ సెన్సార్ని కూడా యూజ్ చేశాను. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే చాలా ఫాస్ట్గా ఉంది. ఫేస్ అన్లాక్ కూడా చాలా బాగానే ఉంది. కళ్ళు మూసుకుంటే ఇలా అన్లాక్ అవ్వడం అదేమీ లేదు. ఓవరాల్గా ఈ 10,000లో ఇది ఒక మంచి ఫోన్ అని చెప్పచ్చు. ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో, ఒక 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో, క్వాడ్ కెమెరా సెటప్తో, గ్లాస్ బాడీతో ఇది ఒక మంచి ఫోన్ అని చెప్పచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ యువర్ జంపీ గౌడ్.